నన్ను అసహించుకునేవాళ్ళు, నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నన్ను గేలి చేసేవాళ్ళు, నన్ను రకరకాలుగా పిలిచి నవ్వుకునేవాళ్ళు. 7-8 సంవత్సరాల వయసు నుండి కూడా నేను అమ్మాయిలాగా బిహేవ్ చేసేదాన్ని. నా బాల్యం అంతా ఒంటరితనంలో, అవమానాల మధ్య, అవహేళనల మధ్య, చిత్కారాలు, చెదిరింపుల మధ్య నా జీవితం గడిచేది. ఈ సిస్టర్ హిజ్రాగా మారింది కదా, ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తా, లేకపోతే షాప్స్లో బెగ్గింగ్ చేస్తా, సెక్స్ వర్క్ చేస్తా అని సూటుపోటి మాటలతో ఎగతాళి చేయటం జరిగింది. అమ్మ చనిపోయింది, అందులో నుండి అప్పుడే బయటికి వస్తున్నాను, నాన్న ప్రేమ దొరుకుతుంది అనుకునే టైంకి మీ అందరికీ ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా సొసైటీలో రెస్పెక్టబుల్గా బ్రతకగలదు అని నిరూపించగలిగాను. నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు. నువ్వేంటో నీ జీవనశైలి చూపిస్తుంది. నువ్వేంటో నువ్వు బ్రతికే విధానం చూపెడుతుంది. By the way, I'm a trans woman. I'm a proud trans woman. ఎందుకు ప్రౌడ్ ట్రాన్స్ ఉమెన్ అంటున్నానంటే, సొసైటీ ఎప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ అనగానే దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్ అని అదే దృష్టితో చూస్తూ ఉంటుంది. నేను కూడా అలాంటి డిస్క్రిమినేషన్ నా జీవితంలో చాలా ఫేస్ చేశాను. కానీ నన్ను అలా చూస్తున్న వాళ్ళందరి ప్రశ్నలకి సమాధానంగా నేను ఈరోజు మిస్ యూనివర్స్గా, లెక్చరర్గా, యాంకర్గా, మోడల్గా అండ్ ఎంఎన్సీలో హెచ్ఆర్గా అనేక రంగాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ మీ అందరికీ ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా సొసైటీలో రెస్పెక్టబుల్గా బ్రతకగలదు అని నిరూపించగలిగాను. అందుకే నేను ప్రౌడ్ ట్రాన్స్ ఉమెన్ అని చెప్తున్నాను. 2016లో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట. డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అనేది చేయించుకోవడం జరిగింది. ఆ సర్జరీ తర్వాత ఐ బికేమ్ గర్ల్ రైట్ నౌ. అంటే సర్జరీ అనేది నాట్ ఏ మ్యాండేటరీ అండి. బీయింగ్ ఏ ట్రాన్స్ పర్సన్స్కి చాలామంది అంటారు ట్రాన్స్జెండర్ అంటే సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ మ్యాండేటరీయా, ఇంకా సొసైటీలో కొన్ని అపోహలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ అనగానే అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతారా, లేకపోతే అలా కూడా కొంతమంది ఉన్నారు. డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక్కొక్కలా ఆలోచిస్తారండి. అసలు నిజం చెప్పాలంటే ట్రాన్స్జెండర్ అనే పదంలో 2 పదాలు ఉంటాయి. ట్రాన్స్ మెన్ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్ ఉంటారు అనమాట. అమ్మాయిలుగా పుట్టి అబ్బాయి మనసు ఉండి, అబ్బాయిలాగా బిహేవియర్ ఉండి, అబ్బాయిలాగా ఉండాలి అని అనుకునే వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. అమ్మాయి నుండి అబ్బాయిగా మారిపోతారు ట్రాన్స్ మెన్. ఇప్పుడు అబ్బాయి శరీరంలో పుట్టి అమ్మాయిలాగా మారి, అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయి బిహేవియర్, అమ్మాయి మనస్సు ఇవన్నీ ఉంటే ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఎగ్జాంపుల్ నా లైఫ్ చూడండి. నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి కూడా ఒక సెకండ్ కూడా నేను అబ్బాయిగా ఫీల్ అయిన ఇన్సిడెంట్ నా లైఫ్లో లేవు. ఇట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ ట్రాన్స్ ఉమెన్స్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే చాలామంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు చాలామంది వస్తున్నారు. అంటే ఎలా ఫేక్ అంటే, ఎందుకంటే అబ్బాయిలే పెళ్ళి అయిపోయాక భార్య పిల్లలు ఉన్నా కూడా ఈజీ మనీ కరెక్ట్ అయిపోయి కమ్యూనిటీలోకి వచ్చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయి వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. భిక్షాటనకి వెళ్ళి డబ్బు సంపాదించుకోవటం, ఇలా సంపాదించుకుంటూ మళ్ళీ వెళ్ళి భార్య పిల్లలతో సంతోషంగా ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. ఇందులో ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీలో ఇంటర్సెక్స్ పర్సన్స్ కూడా ఉంటారు. ఐ అంటే ఇంటర్సెక్స్ అనమాట. ట్రాన్స్ ఉమెన్ అంటే అబ్బాయి బాడీలో పుట్టి అమ్మాయిగా మారిన వాళ్ళు. ఇంటర్సెక్స్ పర్సన్స్ అంటే పుట్టుకతో ఏ పార్ట్ లేకుండా పుడతారనమాట, ఏ పార్ట్ ఉండదు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అబ్బాయా అమ్మాయి అనేది వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ మనస్తత్వం బట్టి అది ఇంటర్సెక్స్ పర్సన్స్ ఉంటారనమాట. ఇలా వాళ్ళు కూడా ఇంటర్సెక్స్ ట్రాన్స్ పర్సన్స్ అంటారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు 4వ జడ్జిమెంట్లో మనకి స్వయం గుర్తింపు ఇచ్చింది. ఈ స్వయం గుర్తింపు నిన్ను నువ్వు స్వయంగా గుర్తించుకుని నీ ఐడెంటిఫికేషన్ ఏంటనేది నువ్వే చెప్పుకోవచ్చు అని చెప్పేసి 4వ జడ్జిమెంట్ వచ్చింది. నా జీవితంలో చిన్నప్పటి నుండి కూడా ఆనందాల కన్నా బాధలు, అవమానాలు, చీత్కారాలు, చీదరింపులు, చిన్న చూపులు ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. ఒక అమ్మాయికి అబ్బాయికి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి చదివిస్తారు, ఒక మంచి భవిష్యత్తు ఇస్తారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు. అక్కడ దాకా ఎందుకండి, అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని కూడా యాక్సెప్ట్ చేసుకొని చదివించి ఒక మంచి జీవితం ఇస్తారు, హక్కును చేర్చుకుంటారు. కానీ వాళ్ళ కడుపున ఒక ట్రాన్స్ పుట్టింది అంటే అసహించుకొని
ఇంట్లో నుండి గెంటి వేసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాల్లోనే ఇంట్లో నుండి గెంటి వేసిన సిచ్యువేషన్స్ చాలామందికి నేను చాలా చూశాను. కానీ ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను అసహించుకున్నా కూడా అమ్మ ఎప్పుడూ నన్ను అసహించుకోలేదు. అమ్మ ప్రేమను చూపించింది. ఏమీ తెలియని చిన్న వయసులో 7-8 సంవత్సరాల వయసు నుండి కూడా నేను అమ్మాయిలాగా బిహేవ్ చేసేదాన్ని. అక్క బట్టలు వేసుకుంటూ, అమ్మ చీర కట్టుకుంటూ మురుసుకునేదాన్ని. అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్. అబ్బాయిలాగా నేను భావించేదాన్ని కాదు. కానీ అప్పుడు నాకు తెలియని వయసు. సొసైటీ అంతా నన్ను సో కాల్డ్ నేమ్స్‌తో డిఫరెంట్ పదాలతో పిలిచేవాళ్ళు. నా స్కూల్‌మేట్స్ కానీ, ఊర్లో పిల్లలు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అసహ్యించుకునేవాళ్ళు, నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నన్ను గేలి చేసేవాళ్ళు, నన్ను రకరకాలుగా పిలిచి నవ్వుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు నన్ను చూసి? నేను అందరిలాగా మనిషినేగా అనిపిచ్చేది. కానీ ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు. రకరకాల పేర్లతో పిలిచి ఎగతాళిలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ పేర్లకు మీనింగ్ ఏంటో కూడా నాకు తెలిసేది కాదు. నా బాల్యం అంతా ఒంటరితనంలో, అవమానాల మధ్య, అవహేళనల మధ్య, చిత్కారాలు, చెదిరింపుల మధ్య నా జీవితం గడిచేది. కానీ నా జీవితంలో నాకున్న వన్ అండ్ ఓన్లీ హోప్ ఎవరంటే మా అమ్మ. మా అమ్మ చిన్నప్పటి నుండి నాకు ఒకే మాట చెప్తూ పెంచింది. నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు. నువ్వేంటో నీ జీవనశైలి చూపిస్తుంది. నువ్వేంటో నువ్వు బ్రతికే విధానం చూపెడుతుంది అని చెప్పేది. అదేవిధంగా నా పుట్టుక నేనేంటో డిసైడ్ చేయలేదు. నా విధానం, నా బ్రతికే విధానం, నా మాట్లాడే విధానం, నేను పనిచేసే విధానం, నేను అందరితో కలిసి ఉండే విధానం, నా ప్రయాణం, నేను సక్సెస్ అయిన నా ప్రయాణమే నేనేంటో చూపించింది. ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను అంటే నా పుట్టుక కారణం కాదు, నా ప్రయాణం కారణం. అమ్మ ఆ మాటలతో పెంచడం వల్లే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కాలేజీలో, స్కూల్స్‌లో ప్రతి చోట డిస్క్రిమినేషన్ వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని అన్నింటినీ సహిస్తూ, భరిస్తూ వాటన్నింటిని దిగమింగుకుంటూ వస్తూనే నేను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను. ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ నుండి డిగ్రీ చదివానో అదే కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా 2 years పనిచేశాను. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక మరపురాని సన్నివేశం, మర్చిపోలేని ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కదండి. నా జీవితంలో కూడా అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. చిన్నప్పటి నుండి అమ్మ నా తోడుండి నన్ను పెంచి మంచిలో, చెడులో, బాధలో, ఒంటరితనంలో అన్నింటిలో తోడుంది. నాన్నని ఎదిరించింది, సొసైటీని ఎదిరించింది, కుటుంబాన్ని ఎదిరించింది. అందరినీ ఎదిరించి నన్ను కష్టపడి చదివించిన అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కలలు కనేదాన్ని. పెద్దయ్యాక అమ్మని అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, కారులో తిప్పాలి అని. అలాంటి టైంలోనే మా అమ్మ నన్ను చూసి చాలా ముసుకునేది. నేను 10th సెకండ్ క్లాస్లో పాస్ అయితేనే ఊరు మొత్తం తిరిగేసి నా బిడ్డ పాస్ అయిందని చెప్పుకున్నంత గొప్ప తల్లి అనమాట. ఈ ప్రపంచంలో కల్మషం లేని నిస్వార్థమైన ప్రేమ అంటూ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మదర్ లవ్ అండి. సో నా లైఫ్లో అలాంటి ప్రేమ దూరమైంది, నేను బ్రతకలేను అనుకున్నాను. మా మదర్కి హార్ట్ ఇష్యూతో మా మదర్ చనిపోయారు. ఐ వెంట్ ఇన్ డిప్రెషన్. కంప్లీట్గా ఒక 2 months వరకు డిప్రెషన్లోనే ఉన్నాను. నేను బ్రతకను, చచ్చిపోతా అనుకున్నారు అందరూ. చాలామంది కూడా నేను చచ్చిపోతా అనుకున్నారు. ఒక స్టెప్ కూడా ముందుకేయలేనంత దీన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను చచ్చిపోతా అనుకున్నాను. అందరూ నేను చచ్చిపోతాను, నేను బ్రతకనేమో అనుకున్నారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. పొలంకేసే పురుగుల మందులు ఏదో ఉంటే అది తాగటం జరిగింది. తర్వాత కంప్లీట్గా ఇంకా డిప్రెషన్, బెడ్ మీదే ఉన్నాను, హాస్పిటలైజ్డ్ అయ్యాను. టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అన్నట్లుగా అలా 6 months 1 year కంప్లీట్గా డిప్రెషన్లో, ఒంటరితనంలో ఉన్న తర్వాత అమ్మ రెస్పాన్సిబిలిటీస్ అనేవి నేను తీసుకోవాల్సి వచ్చింది. తమ్ముడు చదివించాలి, తమ్ముడు చదువుకోవాలి, బావగారు చనిపోయి అక్క మా ఇంట్లోనే ఉంటుంది, అక్క పిల్లలు రెస్పాన్సిబిలిటీస్. ఆ ఉద్దేశంతో నేను ఇంకా జాబ్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ నుండి నేను సర్వైవ్ అవ్వటం కోసం ముంబైకి వెళ్ళటం జరిగింది. ముంబైలో ట్రాన్స్జెండర్ ఎన్జిఓస్తో త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర, టీఎస్వికే, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర అనమాట. అందులో ఒక 2 years వర్క్ చేశాను.
ఆ 2 ఇయర్స్ వర్క్ చేస్తున్న టైంలో కొంతమంది ట్రాన్స్ జీవితాలని దగ్గరగా చూడటము, సెక్స్ వర్క్, భిక్షాటన వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్‌కి దూరంగా ఒంటరిగా బతకటం కమ్యూనిటీలో, వాళ్ళ ఫ్యామిలీస్‌లో జరిగినటువంటి హరాస్మెంట్స్ ఇవన్నీ విన్నప్పుడు నా లైఫ్ కొంచెం బెటరు. అమ్మ సపోర్ట్ వల్ల నేను చదువుకోగలిగాను. వాళ్ళకి అట్‌లీస్ట్ 12 ఏళ్ల వయసులో, 13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులే ఇంట్లో నుండి గెంటేసి ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పుకోవటం. కొంతమంది పేరెంట్స్ అయితే వీళ్ళ డబ్బులు ఆశిస్తారు కానీ ఇంటికి కూడా రానివ్వరు. అంటే అక్క పెళ్లి కుదిరింది, చెల్లి పెళ్లి ఉంది, నువ్వు డబ్బులు పంపించు కానీ పెళ్ళికి రావద్దు. నా ముందే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏడ్చేవాళ్ళు, అక్క అమ్మ నన్ను డబ్బులు పంపించమంటుంది కానీ ఇంటికి రావద్దంటుంది అని చెప్పి భయంకరంగా ఏడ్చేవాళ్ళు. ఇంత దుర్భరమైన జీవితాలు బ్రతకాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇలా సొసైటీ ట్రీట్ చేస్తుంది? ఎందుకు ఇలా తల్లిదండ్రులు బిహేవ్ చేస్తున్నారు? అంటరాని వాళ్ళలాగా ఎందుకు చూస్తున్నారు అనే ఉద్దేశంతో కొంతకాలం ఎన్‌జీఓస్‌తోనే కలిసి వర్క్ చేశాను. నేను నా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్స్ కోసం ట్రై చేశా. స్టార్టింగ్‌లో చాలా రిజెక్షన్స్ వచ్చాయి. జాబ్ లేదు వెళ్ళు అమ్మా అన్న వాళ్ళు ఉన్నారు. నువ్వేం జాబ్ చేస్తావు, నువ్వు ట్రాన్స్‌జెండర్, నువ్వు జాబ్ చేయలేవమ్మా, నీకు జాబ్ ఎందుకమ్మా అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిటీ వాళ్ళు కూడా నన్ను చాలామంది డిస్కరేజ్ చేస్తారు చాలా కాలం. మనకి జాబ్లు ఎవరు ఇస్తారు, మన బ్రతుకులు ఇంతే అంటూ డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదండి. గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇవ్వకుండా సాధించాలి అన్నట్టుగా నేను చిన్నప్పటి నుండి బుక్స్, ఆర్టికల్స్, కొటేషన్స్ ఇవన్నీ చదువుతూ ఉండేదాన్ని. అందులో స్వామి వివేకానంద గారు రాసినటువంటి పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, పడినా తిరిగి మళ్ళీ లేస్తున్నందుకు. అలానే నా జీవితంలో ఒక్కసారి ఓటమి వచ్చింది, ఒక్కసారి రిజెక్షన్ వచ్చింది, గివప్ ఇవ్వకూడదు. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనే ఒక నమ్మకం నాకు కలిగింది. సో అలా గివప్ ఇవ్వకుండా చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఒక కంపెనీలోనైతే నేను జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఐ లుక్ లైక్ ఏ గర్ల్, అది దేవుడిచ్చినటువంటి అదృష్టం నాకు. నువ్వు అమ్మాయిలాగే ఉన్నావు, కంప్లీట్గా అమ్మాయి అనుకున్నాడు. ఇంటర్వ్యూస్ అయిపోయాయి, మొత్తం అయిపోయాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నేను ట్రాన్స్ అని తెలియగానే ఓకే నువ్వు ట్రాన్స్ కదా, ఒకసారి నెంబర్ ఇవ్వళ్ళు, నేను నైట్కి వస్తాను, ఒకసారి మొత్తం మనం డిస్కస్ చేసుకొని నిన్నంతా చెక్ చేసిన తర్వాత నీకు జాబ్ ఇస్తాను. ఐ వాజ్ స్కేర్డ్ యూనో. అప్పటి వరకు ఒక రెస్పెక్టబుల్గా మాట్లాడిన వ్యక్తి బికాజ్ ఆఫ్ మై జెండర్, ఒక అమ్మాయినైతే అలా అడగడు, ఒక అబ్బాయినైతే అలా అడగరు. బికాజ్ ఆఫ్ మై జెండర్, ఆమె ట్రాన్స్ పర్సన్ కాబట్టి నన్ను అలా అడిగాడు. బికాజ్ ఆఫ్ మై జెండర్ ఎందుకు అంటే, జెండర్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎందుకు ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు? టాలెంట్ అనేది, జాబ్ అనేది, అక్కడ రిక్వైర్మెంట్ అనేది మన టాలెంట్ చూసి, మన క్వాలిఫికేషన్ చూసి, లేకపోతే మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని చూసి ఇప్పిస్తారు. కానీ జెండర్ని చూసి ఎక్కడండి? ఆ జెండర్ని చూసి అతను అన్నప్పుడు అది నా కెరీర్ స్టార్టింగ్ జర్నీ కాబట్టి అంత ధైర్యం చేయలేకుండే. చాలా రోజులు ఏడ్చుకున్నాను, బాధపడ్డాను, బట్ గివప్ ఇవ్వకుండా ప్రయత్నించాను. నన్ను ఆ విధంగా బిహేవ్ చేసిన ఆ మనిషి ఉన్నాడు, నా జెండర్తో సంబంధం లేకుండా నన్ను ఎంకరేజ్ చేసి యూ హ్యావ్ ఏ టాలెంట్ హర్షిని, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇంకా జాబ్ చేయడానికి ముందుకు వచ్చావని చెప్పేసి నన్ను సపోర్ట్ చేసి నాకు జాబ్ ఆపర్చునిటీ కల్పించినటువంటి జేఎల్ఎల్ కంపెనీ, జోన్స్ లాంగ్ లాసెల్లి ఎంఎన్సీ కంపెనీలో నేను హెచ్ఆర్గా కొంతకాలం వర్క్ చేశాను. అక్కడ మేనేజర్ కానీ, మా మేనేజర్ అంతా గారు, రంజు మేడం, రమేష్ నాయర్ గారు, దే ఆల్ ఆర్ వెరీ సపోర్టెడ్ మీ. నువ్వు ట్రాన్స్ అని చెప్పకుండా అమ్మాయిలాగా కూడా వర్క్ చేసుకోమన్నారు. కొంతకాలం అమ్మాయిలాగా వర్క్ చేస్తాను. తర్వాత 377 యాక్ట్ వచ్చిన తర్వాత నా ఐడెంటిటీని రివీల్ చేశారు. బట్ అవి అయినప్పటికీ కూడా నాకు డిస్క్రిమినేషన్ ఏమీ రాకుండా కంప్లీట్ అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కూల్గా, ప్రశాంతంగా, ట్రాన్స్ ఫ్రెండ్లీగా చాలా బాగుండే అనమాట. సో ఎంఎన్సీలో హెచ్ఆర్గా 2.5 years వరకు వర్క్ చేశాను. ఆ టైంలో నా చైల్డ్హుడ్ నుండి కూడా యాక్టింగ్, మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలానే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, ర్యాంప్ మీద వాక్ చేయాలనే ఆశతో 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. ఐ గాట్ టాప్ 6 ర్యాంక్లో వచ్చాను. అండ్ ఆల్సో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. యునో థింగ్, అప్పటి వరకు నా స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని తెలియదు గాయస్. అప్పటి నుండి వీళ్ళు ఎలాగో నాకు అవార్డు ఇచ్చారు కదా, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు అని, వాళ్ళు ఇచ్చిన అవార్డు కన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుండి స్మైల్ అనేది క్యారీ చేస్తూ వస్తున్నాను.
సో అక్కడి నుండి నా మోడలింగ్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత మిస్ దివా, మిస్ ముంబై వాటిల్లో ర్యాంప్ వాక్స్ చేశాను. దాని తర్వాత షిదా పీపుల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని, లేకపోతే మ్యాక్స్ మహారాష్ట్ర ఛానల్, కొన్ని ఛానల్స్లో నా స్టోరీస్ వచ్చింది. అక్కడ నుండి సోషల్ మీడియాలో కానీ వీటిల్లో నా గురించి పబ్లిష్ అవ్వటం జరిగింది. లైఫ్ అనేది ఎక్కడ ఆగిపోదు కదండి. అలా ముందుకెళ్తూనే చాలా సక్సెస్ అవుతూ వచ్చాను. మనం ఎంత నిజాయితీగా వర్క్ చేసినా, మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా మనుషుల మెంటాలిటీని మనం మార్చలేము, మనుషుల ఆలోచన ధోరణిని మనం మార్చలేము అనటానికి ఎగ్జాంపుల్గా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తూ, మోడలింగ్ చేస్తూ, మల్టిపుల్ సెక్టార్స్లో నన్ను ఇంప్రూవ్ చేసుకుంటే మా విలేజ్లో పీపుల్ మా అక్కని, మా తమ్ముడిని, మీ సిస్టర్ హిజ్రాగా మారింది కదా, ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తా, లేకపోతే షాప్స్లో బెగ్గింగ్ చేస్తా, సెక్స్ వర్క్ చేస్తా అని సూటుపోటి మాటలతో ఎగతాళి చేయటం జరిగింది. ఐ వాజ్ స్కేర్డ్ యాక్చువల్గా. ఎందుకు వీళ్ళు ఇలా థింక్ చేస్తున్నారు? ఇఫ్ ఐ బికేమ్ ట్రాన్స్ అవి ఎందుకు చేయాలి? అది మ్యాండేటరీయా? భారత రాజ్యాంగం మనకి కుల, మత, వర్ణ, వర్గ, లింగభేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది. నన్ను మాత్రం ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు? సో నేను ఏమీ చేయట్లేదు, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని చెప్పి వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అంటే ఒక రీజన్ కూడా. ఇంతకుముందు వరకు ముంబైలో ఉన్నాను. ముంబైలో లైఫ్ వాజ్ గోయింగ్ గుడ్. నా ప్రొఫెషనల్ కెరీర్ బాగా వెళ్తుంది, మా ఫ్యామిలీ వస్తూ పోతున్నారు, వెరీ గుడ్. కానీ సొసైటీ థింకింగ్ అలా ఉంది. నేను పుట్టి పెరిగిన మా ఊర్లో నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న పలాని వాళ్ళ బిడ్డ ఇలా హిజ్రా అని తప్పుగా అనుకోకూడదు. నన్ను కన్నందుకు వాళ్ళు భూమి మీద లేకపోయినా ఎక్కడున్నా కూడా వాళ్ళ పేరు గర్వంగా ఉండాలి, వాళ్ళ పేరుకి గౌరవాన్ని నేను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఏమంటారుగా, ఎక్కడ పూలు అమ్ముకున్నామో అక్కడ కట్టెలు అమ్మలేమో అన్నట్టుగా నేను పుట్టి పెరిగిన మా ఊర్లో నా తెలుగు గడ్డ మీద నేను ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో 2019లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. జాబ్కి రిజైన్ చేసి, సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. సో మీన్ వైల్ ఈ మధ్యలో నేను ప్రతి వ్యక్తిలో చేంజ్ రావటం స్టార్ట్ అవుతుంది. అమ్మ చనిపోయిన తర్వాత నేను ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న టైంలో ఇక నాన్న ప్రేమ కొంచెం నాకు రావటం స్టార్ట్ అయింది. నాన్న అప్పుడు అనుకున్నారో ఏమో, ఎందుకంటే తనకి ఎవరూ లేరు, ఒక్కతే ప్రేమించేది, అందరూ అసహించుకున్నారు, అందరూ ఇక ఒంటరి అనాథ అయిపోయింది, ఇంకెవరూ లేరు అని నాన్న రియలైజ్ అయ్యారేమో. నాన్న నన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఒంటరితనంగా ఉండే నేను, పోనీలే చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ దూరమైంది నాకు, ఇప్పుడు నాన్న నన్ను యాక్సెప్ట్ చేశారు, నాన్నలోనే అమ్మని నాన్నని ఇద్దరిని చూసుకుందాము అని చెప్పి ఆశపడేదాన్ని. ఇక అప్పుడప్పుడు ఎప్పుడన్నా సెలవులప్పుడు కానీ, ఫెస్టివల్స్ కానీ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న నన్ను నేను చిన్నప్పుడు అక్కకి, తమ్ముళ్ళకి అవి కొనుక్కొచ్చి ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు కాదనమాట. ఇప్పుడు నాన్న నాకు తెచ్చి ఇవ్వటం స్టార్ట్ అయ్యాడు. కోకోనట్ వాటర్ తెచ్చి ఇవ్వటం, బజ్జీలు కొనుక్కొచ్చి ఇవ్వటం, ఊరు వచ్చినప్పుడు అవన్నీ చైల్డ్హుడ్లో ఏది మిస్ అయ్యానో అవన్నీ ఐఎమ్ గెట్టింగ్ అగైన్. ఆ టైంలోనే హ్యాపీగా ఉండే, పోనీ నాన్నలోనే అమ్మ నాన్నని ఇద్దరిని చూసుకుందామని హ్యాపీగా ఉండే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా నాన్న కూడా చనిపోయారు. అమ్మ చనిపోయింది, అందులో నుండి అప్పుడే బయటికి వస్తున్నాను, నాన్న ప్రేమ దొరుకుతుంది అనుకునే టైంకి నాకు మళ్ళీ నాన్న కూడా దూరం అయిపోయాడు అనమాట. బట్ కూల్. మీన్వైల్ ఈ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ప్రతి వ్యక్తి కూడా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారన్నట్టుగా నా లైఫ్లో కూడా నేను కూడా ఒక ప్రేమను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్రెండ్ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. నేను లేకపోతే బ్రతకలేను అన్నాడు, చచ్చిపోతా అన్నాడు, నేనే ప్రపంచం అన్నాడు, ఒంటరిగా ఉన్నాను, నాతో తోడుండమని అమ్మ పంపించిందని చెప్పాడు. వీ వేర్ ఇన్ 4 years రిలేషన్షిప్లో ఉన్నాము. తర్వాత హీ గాట్ మ్యారీడ్. అంటే ఒక ప్రేమ పేరుతో కూడా మళ్ళీ మోసపోయాను. దెబ్బ మీద 3 వరుసగా జరిగినాయండి నాకు. నేను ఇంకా బ్రతికున్నాను అంటే సమ్టైమ్స్ నా మీద నాకు ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ చనిపోయినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తాను, అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడే బయటకు రాగుతున్నాను, నాన్న చనిపోయారు, అప్పుడే బయటకు వస్తున్నాను. తర్వాత ప్రేమ 4 years తనే ప్రపంచం అనుకున్నాను, తనతో ఎన్నో కలలు కన్నాను. నేను జెన్యూన్గా ఇష్టపడ్డాను ఒక అబ్బాయిని. తను కూడా నన్ను ఇష్టపడ్డాడు, ఎందుకంటే నా మనసు నాకు అబద్ధం చెప్పదు. తను జెన్యూన్గా నన్ను ఇష్టపడ్డాడు, లవ్ చేస్తాడు, నేనే ప్రపంచం అన్నాను. బట్ ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలంటే అన్నింటినీ ఎదిరించాలి, సొసైటీని ఎదిరించాలి,
ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు, అవన్నీ భరించాలి, తల్లిదండ్రులను ఎదిరించాలి. ఇవన్నింటిని ఎదిరించి నాతో కలిసి ముందుకు వెళ్ళే ధైర్యం అతను చేయలేకపోయాడంతే. పిరికివాడు అనుకుంటున్నాను. పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు. అలా మళ్ళీ ఒంటరితనం, డిప్రెషను యూనో కదా, ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయానంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. రూమ్లో నేను లోపలుండి బయట తాళం వేసుకునేదాన్ని. మనుషులంటే భయం వేసేది, ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. నన్ను నేను లాక్ చేసుకొని నాకు నేను శిక్ష వేసుకొని చాలా కాలం అలా ఉన్నా. కానీ నేనేమి డిసైడ్ చేసుకున్నానంటే, నాకింత గొప్ప జీవితం ఇచ్చి నేనేదో సాధించాలి అని చెప్పి అందరితో పోరాడి మా అమ్మ కష్టపడి నన్ను చదివించింది కదా, ఈ చదువు వృధాగా పోకూడదు, అమ్మ త్యాగం వృధాగా పోకూడదు. ఒక అబ్బాయి ప్రేమ కోసం నేను అలా అయిపోకూడదు, నేనేదో సాధించాలి. అమ్మ ప్రేమకి, అమ్మ త్యాగానికి నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యాను. నేను ఎక్కువగా సినిమాలను అప్పుడే ఇష్టపడటం స్టార్ట్ చేశాను అనమాట. అందులో నుండి బయటికి రావడానికి ఎవ్రీడే యూస్ టు గో మూవీస్కి, రెగ్యులర్గా మూవీస్కి వెళ్ళటం, సినిమాలు టీవీలో, ఫోన్లో రెగ్యులర్గా సినిమాలు చూడటం, అలా అడిక్ట్ అయిపోయాను సినిమాలకి. ఆ సినిమాల పిచ్చితోనే నేను 2019లో హైదరాబాద్ రావటం నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. థియేటర్స్లో ఫస్ట్ నాటకాలలో యాక్టింగ్ చేశాను. అమన్ అహ్మద్ గారి డైరెక్షన్లో బద్లావ్ అనే ఒక నాటకం 4-5 ప్లేలు చేశాము. అందులో ఒక బింద్యా అనే క్యారెక్టర్ చేశాను. అక్కడ నుండి నా యాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. హిందీ నాటకం, అందులో యాక్టింగ్ చేశాను. దాని తర్వాత యాంకర్ ఝాన్సీ గారు తనే రాసి డైరెక్ట్ చేసినటువంటి టిట్ ఫర్ టాట్ అనే నాటకం. ఈ నాటకం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇది కూడా 3 to 4 ప్లేలు చేస్తాం, 4-5 నాటకాల వరకు ఇవి చేస్తాము. దీని త్రూ యూనో కదండి, నాటకాలలో ఉన్నటువంటి గొప్పతనం, నాటకం యొక్క గొప్పతనం, ఒక యాక్టర్ అంటే ఒక యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే ఒక స్టేజి నాటకాల్లోనే దొరుకుతుంది అనేసి అప్పుడే నాకు అర్థమైంది. మనం ఒక సినిమాలో నటిస్తే అందరూ వెళ్ళి ఒకసారి చూస్తారో లేదో కానీ, మా నాటకం చూడటానికి పెద్ద వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు, తనిఖీలభరణి గారు, అడవిశేషు గారు, లేకపోతే సుప్రియ గారు, సుమంత్ గారు, హరీష్ శంకర్ గారు, నందిని రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలందరూ మా నాటకం చూడటం, నన్ను అప్రిషియేట్ చేయటం, బాగా చేసామని. నాకు ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్, ఆయన డిఫరెంట్ వేరియేషన్లో ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. నేను అడ్మైర్ చేసే ప్రకాష్ రాజ్ గారు నన్ను బాగా చేసామని పొగడటం, ఇట్ వాజ్ ఎ గూస్ బంప్స్ మూమెంట్. నాకు చాలా హ్యాపీ ఇచ్చింది. అక్కడి నుండి నాటకాలు ఆపలేదు. ఆ టిట్ ఫర్ టాట్ నాటకంతో వచ్చినటువంటి అనుభవంతో ఇప్పటికీ నడుస్తుంది. 4-5 ప్లేలు చేశాను ఝాన్సీ గారి త్రూ. నా ఫ్రెండు జాన్ బషీరు, తను కూడా బీ స్టూడియో రన్ చేస్తూ ఎంతోమందికి యాక్టర్స్ని ట్రైన్ చేస్తూ వాళ్ళకి కెరీర్ బిల్డ్ చేస్తున్నారు. తన గైడెన్స్లో నేను యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత డాక్టర్ వెంకట్ గోవాడ గారు, గోవాడ క్రియేషన్స్ త్రూ జ్యోతిరాజ్ బి శెట్టి గారు రచించినటువంటి అమ్మ చెక్కిన బొమ్మ నాటకం దగ్గర 60 ప్రదర్శనలు జరిగిందండి. ఎంటైర్ దేశవ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించింది ఆ నాటకం. అమ్మ చెక్కిన బొమ్మ నాటకంలో ఒక ట్రాన్స్ లైఫ్ గురించి రాశారు, చాలా బాగా రాశారు. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ తెచ్చుకోవటం, కానీ ఒక అవేర్నెస్, ఎక్కడ నాటకం వేసినా జనాల్లో ఒక మార్పు తీసుకురావటం, మీ నాటకం తర్వాత మాలో చాలా చేంజ్ వచ్చింది అనటం, ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళే కానీ ఆ నాటకం చూసి ఏడవని వాళ్ళు ఉండరు అనమాట. అంత బ్యూటిఫుల్ నాటకం. ఆ నాటకంలో దగ్గర 60 ప్రదర్శనల వరకు చేసాము. 50 ప్రదర్శనలు పూర్తయినప్పుడు ఇదే ఆ నాటకం 50 ప్రదర్శనలు పూర్తి అయిపోయినప్పుడు అవార్డు వచ్చింది. దీని తర్వాత కూడా ఇంకొక 10 ప్రదర్శనలు చేస్తాను. ఇప్పటికీ 63 ప్రదర్శనలు ఏమైంది నాటకం. ఇలా నాటకాల్లో కెరీర్లో బిల్డ్ చేసుకుంటూనే యాక్టింగ్లో కూడా స్టార్ట్ చేశాను. జెమినీలో అంతులేని కథ సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్నిపరీక్ష సీరియల్ ప్లస్ కలవారి కోడలు, కనక మహాలక్ష్మి అనే 3 సీరియల్స్లో యాక్ట్ చేశాను. ఆహాలో ఆనియస్ ట్యుటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది, అందులో కూడా యాక్ట్ చేశాను. దాని తర్వాత ప్రజెంట్గా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుందండి విక్రమాన్ డ్యూటీ అని ఒక సిరీస్, వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవుతుంది. విక్రమాన్ డ్యూటీలో కూడా ఒక క్యారెక్టర్ చేశాను నేను. ఫైటర్స్ శివ అనే ఒక మూవీ రిలీజ్ అయిందండి, దాంట్లో కూడా ఫోరెన్సిక్ ఆఫీసర్గా క్యారెక్టర్ చేశాను. కృష్ణలంక అనే ఒక మూవీ చేశాను. బైరాజులపల్లి అనే ఒక మూవీ చేశాను.
ఆ ఇంట్లో దెయ్యం ఉంది అని రీసెంట్గా ఇప్పుడు షూట్ కంప్లీట్ అయిపోతుంది. దగ్గర దగ్గర 5-6 మూవీస్కి వరకు చేశాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అని చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్లీ వేరే ఇండస్ట్రీస్ ఇప్పుడు కేరళ, మలయాళం, కన్నడ, తమిళ్ ఇలాంటి వీటితో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రాన్స్ మహిళలకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే అంజలి అమీరన్ నా ఫ్రెండ్ మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేస్తుంది. నమితా మారిముత్తు నాతో పాటు మిస్ యూనివర్స్కి మోడలింగ్ చేసిన అమ్మాయి తమిళ్లో హీరోయిన్గా కూడా చేస్తుంది. కానీ తెలుగులో అంత క్యారెక్టర్స్ ఎవరికి రావట్లేదు. సో నా స్వయంగా వచ్చే ఈ ప్రతిసారి నేను తెలుగు ఇండస్ట్రీని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటానండి ఆల్వేస్. ఎందుకంటే చూడండి, ట్రాన్స్ క్యారెక్టర్స్ని చాలామంది హీరోస్ చేస్తారు, హీరోయిన్స్ చేస్తారు, అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. బట్ అమ్మాయిలు ట్రాన్స్ క్యారెక్టర్ చేసినప్పుడు, అబ్బాయిలు హీరోలు ట్రాన్స్ క్యారెక్టర్లు చేసినప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఎందుకు చేయకూడదండి? ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో కొన్ని ట్రాన్స్ అని తెలియకనే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫీమేల్ క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్తే నువ్వు ఫీమేల్, నువ్వు ట్రాన్స్ క్యారెక్టర్ ఏం చేస్తావు అని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ క్యారెక్టర్గా ఆడిషన్కి వెళ్తే నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు, ట్రాన్స్ క్యారెక్టర్ సూట్ కావు అని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అమ్మాయి క్యారెక్టర్కి సూట్ గాను, ట్రాన్స్ క్యారెక్టర్కి సూట్ గాను నేనేం చేయాలి? అది మీకే ప్రశ్న వేస్తున్నాను. నేనేం చేయాలో మీరే చెప్పండి. ఇది ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక చిన్న మిస్టేక్. ఈ కెరీర్ అనేది ఇలా పోతుంది. నా లైఫ్ జర్నీ బుక్ వచ్చిందండి. అతడు ఆమె బుక్ పేరు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు రాశారు. సో ఐ విల్ షో యూ దట్ బుక్. సో నా జర్నీ కొన్ని అవార్డ్స్ ఇవన్నీ రావటం వల్ల అవార్డ్స్ చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి కత్తిమండ ప్రతాప్ గారు నా లైఫ్ జర్నీని బుక్ రాశారు. బుక్ నేమ్ ఈజ్ అతడు ఆమె. చూడండి, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ చేయటం కూడా జరిగింది. ఇది కన్నడ, 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. ఇది కన్నడ, ఇది తెలుగు. త్వరలో అమెజాన్లో రాబోతుంది మీ అందరికీ. చూడండి, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు ఈజ్ ఏ ఇంటర్నేషనల్ రైటర్ అనమాట. ఇంగ్లీష్, హిందీలో కూడా ట్రాన్స్లేట్ అవ్వబోతుంది బుక్. సో నా బుక్ రావటం, నా బుక్ని బేస్ చేసుకొని రీసెంట్గా ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు నా లైఫ్ జర్నీ మూవీగా తీయాలి అని చెప్పి. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఉంది. హోప్ఫుల్లీ నేను త్వరలో మీ అందరి ముందుకి బిగ్ స్క్రీన్ మీద వస్తానేమో. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి. యాక్టింగ్ కెరీర్, మోడలింగ్ కెరీర్తో పాటుగా నా ప్రొఫెషనల్ కెరీర్ కూడా అలా రన్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ జర్నీ బుక్గా రావటం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. ఈ విజయం వెనుక చెప్పుకోలేని అనేక కష్టాలు, అనేక ఒడిదుడుకులు, ఎంతో హార్డ్ వర్క్ ఉందని చెప్పుకుంటాను. హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్ అనటానికి రీజనే ఇది. నా సక్సెస్ ఇది. నా బుక్ రూపంలో నా లైఫ్ జర్నీ వచ్చింది. మీ అందరూ ఆ బుక్ చదివితే అసలు ట్రాన్స్జెండర్ లైఫ్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అదేవిధంగా చిన్నప్పటి నుండి నాకు ఒక కోరిక, ఒక భారతదేశాన్ని మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్లో లైక్ ప్రియాంక చోప్రా గారు, ఐశ్వర్య రాయ్ గారు లాగా నేను మిస్ వరల్డ్ ఇండియా కీర్తి ప్రతిష్టలని, ఇండియా ఖ్యాతిని ప్రపంచ దేశాలకి విస్తరింపచేయాలనేది ఒక కోరిక అనమాట. డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా, అలానే 2024లో 2024లో నాకు మిస్ యూనివర్స్లో ఆఫర్ వచ్చింది. మిస్ యూనివర్స్ ట్రాన్స్ పేజెంట్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తాను. ఇట్ వాజ్ ఏ గూస్ బంప్స్ మూమెంట్ నాకండి. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు నాకు. ఎందుకంటే ఏ భారతదేశంలో అయితే చిన్ననాటి నుండి అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చేదరింపులు, చిన్నచూపులు ఫేస్ చేశానో అదే భారతదేశాన్ని యూనివర్స్లో రిప్రజెంట్ చేయటం, భారతదేశ జాతీయ జెండాని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఎగురవేయటం, మనం వాక్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు ఆడియన్స్లో నుండి ఇండియా అని కేరింతలు వస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఏ మర్చిపోలేని జ్ఞాపకం అండి. ఇంతకు మించి ఏం కావాలండి? బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడే టీవీ ముందు కూర్చొని ఇండియా అని మనం ఇండియాని సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఇండియా కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతాం. అలాంటి ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే అవకాశం అందరికీ రాదండి. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. ఇట్ వాస్ ఏ ప్లెజ్డ్ మూమెంట్ నాకు. అసలు మర్చిపోలేని, తిరిగి రాని మెమరీస్ అనమాట అవన్నీ కూడా. సో ఇలా నేను
ఇండియాని మిస్ యూనివర్స్ ట్రాన్స్లో రిప్రజెంట్ చేసి టాప్ 5th దగ్గర దగ్గర 25 కంట్రీస్ వరకు రిప్రజెంట్ చేస్తే టాప్ 5th రన్నర్అప్గా నిలిచాను. దాంతోపాటుగా మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనే జ్యూరీ అవార్డు కూడా వచ్చింది నాకు. 3 టైటిల్స్తో నేను ఇండియన్ ఫ్లాగ్ని గర్వంగా ఎగరవేసి ఇండియాకి తిరిగి వచ్చాను. నా జీవితంలో ఇంకొక మర్చిపోలేని మూమెంట్ ఏంటంటే, నేను క్రౌన్తో షాస్ పెట్టుకొని నేను ఇండియాకి తిరిగి వస్తున్నప్పుడు ఫ్లైట్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వాళ్ళు నన్ను గర్వంగా రిసీవ్ చేసుకొని, నా బ్యాగ్ తీసుకొని నేను లైన్‌లో ఉండేది లేకుండా వాళ్ళే ఒక వీఐపీ లాగా నన్ను లైన్‌లో లేకుండా తీసుకెళ్ళి ఫ్లైట్‌లోకి తీసుకెళ్ళటం. ఇట్ వాజ్ నాకు లైఫ్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. స్పెషల్ ట్రీట్మెంట్, వీఐపీ ట్రీట్మెంటు. ఎందుకంటే ఇండియన్ యూనివర్స్‌లో ఇండియా ఖ్యాతిని, ఇండియన్ ప్రతిష్టని, భారతదేశ ఒక గొప్పతనాన్ని యూనివర్స్లో నేను రిప్రజెంట్ చేసి వచ్చానని ఆ గౌరవాన్ని నాకు ఇండియన్స్ ఇవ్వటం. ఫ్లైట్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా విన్నర్ 2024 విన్నర్ హర్షిని మనతో ట్రావెల్ చేస్తున్నారని అనౌన్స్ చెప్పినప్పుడు అందరూ క్లాప్స్ కొట్టినప్పుడు ఇంకా జీవితంలో ఇంతకు మించి ఏం సాధించాలి అని నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం దాంతో పాటుగా లైక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, బీబీసీ, టీవీ9, ఏబిఎన్ ఇలా అన్ని ఛానల్స్లో, సాక్షి పేపర్లో కానీ అన్ని ఇంగ్లీష్, తెలుగు అన్ని మ్యాగజైన్స్లో, పేపర్స్లో, టీవీస్లో, న్యూస్లో అన్నింటిలో నా స్టోరీస్ రావటం, అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వటం జరిగింది. మా ఊర్లో జనాలు కానీ, మా రిలేటివ్స్ కానీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అని చెప్పి నన్ను గర్వంగా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వటం. మా తమ్ముడు, మా అక్క వాళ్ళందరూ కూడా గర్వంగా మా అక్క, మా చెల్లి అని గర్వంగా చెప్పుకునే స్టేజ్కి నేను ఎదగలిగాను. పలాని అన్నమ్మ తిరుపతయ్య కూతురు హర్షిని సీరియల్లో యాక్ట్ చేస్తుంది, మూవీస్లో చేస్తుంది, నేను చూసాము అని నన్ను పొగుడుతున్నప్పుడు చాలు జీవితానికి, ఎక్కడైతే కోల్పోయానో అక్కడే మరీ తిరిగి పొందాను అనే ఆత్మ సంతృప్తితో, నేను సాధించాను అనే గర్వంతో ఈరోజు నేను మీ అందరి ముందు కూర్చున్నాను. ఇది షార్ట్గా నా జీవితం అన్నమాట. బీయింగ్ ఏ ట్రాన్స్ సక్సెస్ అవ్వటం నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. చాలా అవమానాలు, అవదుడుకులు ఎదుర్కొన్నాను. చీత్కారాలు, చిన్న చూపులు, హరాస్మెంట్స్, ఫిజికల్ వైలెన్సెస్, మెంటల్ ట్రోమా, డిస్క్రిమినేషన్స్, డిప్రెషను ఇవన్నీ ఫేస్ చేస్తానండి. ఎవరికి కూడా విజయం అంత ఈజీగా చేతిలోకి వస్తే దాని వాల్యూ తెలియదు అనమాట. కష్టపడి ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి మనకు సక్సెస్ వస్తుంది కదా, అది చాలా వెయిట్ ఉంటుంది. ఆ సక్సెస్లో చాలా ఆనందం, మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అలానే చాలా ఫెయిల్యూర్స్, చాలా అవమానాల తర్వాత నేను ఒక సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాను. బీయింగ్ ఏ ట్రాన్స్ ఒక రెస్పెక్టబుల్ లైఫ్ నేను ఈరోజు లీడ్ చేయగలుగుతున్నాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండుతున్నాను. నా లైఫ్ కొంతమంది మారటానికి కారణం అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక 2-3 ఫోన్ చేసి, అక్క నీ ఇంటర్వ్యూస్ చూసామక్క, మేము కూడా మీలాగా గర్వంగా బ్రతకాలనుకుంటున్నాం అక్క, మీలాగా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం అక్క, మీరు ఇన్స్పిరేషన్ అక్క, మీ ఇంటర్వ్యూస్ చూసి మా ఫ్యామిలీ చేంజ్ అయిందక్క, నీ ఇంటర్వ్యూస్ చూసి నా లైఫ్ మారిందక్క అని చెప్తున్నప్పుడు, మనం ఒకళ్ళ జీవితం మారటానికి, ఒకళ్ళ ఆనందానికి కారణం అవుతున్నామంటే ఇంతకు మించిన విజయం ఇంకేముంటుందండి మనిషి జీవితంలో. సో మనిషిగా నేను సక్సెస్ అయ్యాను. ఒక కూతురిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ప్రతి రంగంలో ఎక్కడైతే నేను చేశానో అక్కడ 100% నా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంకా 2 థింగ్స్ నేను చేయాల్సినవి ఉన్నమాట. నాకు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారనమాట. లైక్ కరోనా టైంలో నేను కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి కమ్యూనిటీకి, మా విలేజెస్లో కానీ కొన్ని అండర్ డెవలప్డ్ ఏరియాస్లో సర్వీసెస్ చేయటం వల్ల నాకు చాలా అవార్డ్స్ రావటం జరిగింది. ఆ అవార్డ్స్తో పాటుగా నాకు గౌరవ డాక్టరేట్ కూడా వచ్చిందనమాట. సో ఆ గౌరవ డాక్టరేట్ని ఐ రెస్పెక్ట్ దట్. కానీ నా నాలెడ్జ్తో పిహెచ్డి చేసేసి నా పేరుకు ముందు డాక్టర్ హర్షిని మేకలా అనిపించుకోవాలనేది నా కోరిక. ఇంకోటి, ఐ వాంట్ టు బికమ్ ఏ మదర్. మదర్హుడ్ అంటే పిల్లల్ని కంటేనే తల్లి కాదండి, కనకపోయినా తల్లి అవ్వచ్చు. ఎందుకంటే
చెత్త కుప్పల్లో, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా అనాథ పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళ సుఖం కోసం పిల్లల్ని కానీ రోడ్డు పక్కన వేసే తల్లులతో పోల్చుకుంటే ఐ కెన్ బీ ఏ బెస్ట్ మదర్ అనిపిస్తుంది నాకు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఒక బేబీని అడాప్ట్ చేసుకొని ఒక అమ్మ అవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే అమ్మ ప్రేమ నాకు దూరమైంది. అమ్మ ప్రేమ గొప్పతనం నాకేంటో తెలుసు. నాకు దూరమైనటువంటి అంత గొప్ప ప్రేమని తల్లిదండ్రుల ప్రేమ దూరమైన ఒక బిడ్డకి నేను అందించి ఒక మంచి అమ్మగా నేను ఉండాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బికేమ్ ఏ మదర్ వెరీ సూన్. త్వరలోనే అమ్మ అవుతాను ఖచ్చితంగా. వైఫ్ అవుతానో లేదో తెలియదు, ఒక్కసారి నాకు ఇదైంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఛానల్ త్రూ, మన ఛానల్ త్రూ సొసైటీకి చెప్పేది ఏంటంటే జెండర్తో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కలగాలి. ఒకసారి ట్రాన్స్ పర్సన్స్ కూడా మనం డబ్బు కోసమో లేకపోతే దేనికోసమో మనం ఆలోచించకుండా సొసైటీలో గౌరవంగా బ్రతకడం కోసం మనం ప్రయత్నించాలి. మన హక్కుని మనం పోరాడి తెలుసుకోవాలి. జాబు లేకపోతే చదువు లేకపోతే ఏ సెక్టార్లో పనిచేయాలన్నా కూడా పోరాడి అలా జాబ్ చేసుకుంటూ గౌరవంగా బ్రతకాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ట్రాన్స్ని కన్నా తల్లిదండ్రులకు కూడా మా అమ్మ నన్ను ఎలాగైతే యాక్సెప్ట్ చేసి ఒక మంచి చదువు చెప్పించిందో మీ బిడ్డను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డలు రోడ్డు పక్కన భిక్షాటన సెక్స్ వర్క్ చేసుకుంటూ మీ కళ్ళబండు పడే అవకాశం లేకుండా ఉంటుంది. ఒక అంగవైకల్యంతో పుట్టిన బిడ్డకి మీరు ఎలా హక్కును చేర్చుకొని ఒక మంచి జీవితం ఇస్తారో ట్రాన్స్ పర్సన్కి కూడా మీరు అంతే మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సొసైటీకి కూడా చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ అయ్యి మీ లైఫ్లు దూరం చేసుకోకుండా అఘాయిత్యాలకి ఇలాంటివి పని చేయకుండా మీ కళలకని ఆ కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్. ఇది నా లైఫ్ జర్నీ. సో దిస్ ఈజ్ ఎండ్. థ్యాంక్ యూ.